ఈ పునరుద్ధాన దినమందు దైవజనుడిగా మీకు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో అనేక మంది మనకు కనపడుతున్నారు. ఇశ్రాయేలీయుల మీదకు శత్రువులు దండెత్తి వస్తున్నారు. వీళ్ళు పంటలు పండించుకుంటుంటే శత్రువులు వచ్చి పంట పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. వీళ్ళు ఓడిపోతున్నారు. ఎందుకు ఓడిపోతున్నారంటే దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పింది చేయకుండా వాళ్ళు ఇష్టానుసారంగా చేస్తున్నప్పుడు వారి బలమును కృంగదీశారు. ఇంతకుముందు బలాఢ్యులే, యుద్ధంలో నైపుణ్యం కలిగిన వాళ్ళే, యుద్ధశూరులే. ఎప్పుడైతే దేవుని మీద తిరుగుబాటు చేశారో, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారో, దేవుడు వారిని కృంగదీశాడు, బలహీనంగా చేశాడు, యుద్ధంలో ఓడిపోయేట్టుగా చేశాడు. పంట పండిస్తున్నారు కానీ శత్రువుల నుంచి దూసుకుపోతున్నారు. వాళ్ళు ఏం చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు బలవంతులు, ఎక్కువ మంది ఉన్నారు, తిరుగుబాటు చేస్తే పడతారు అని భయంతో ఉన్నారు. అలాంటి సమయాల్లో ఇశ్రాయేలీయులు, క్షమించు ప్రభువా, మమ్మల్ని క్షమించయ్యా, మా గర్వం, మా అహంకారం, మా తిరుగుబాటుదనం మాకు ఇలాంటి నష్టాలు కల్పిస్తున్నాయి, ఇలాంటి శ్రమలు కల్పిస్తున్నాయి, కాబట్టి మమ్మల్ని క్షమించని ప్రార్థన చేయడం ప్రారంభించారు. ఈ ప్రార్థన చేయడం ప్రారంభించిన తర్వాత జీవం కలిగిన దేవుడు ఒక న్యాయాధిపతిని లేపాడు. ఆయన పేరు యెఫ్తా. ఏ పేరు? యెఫ్తా. యెఫ్తాకు ఒకే ఒక కుమార్తె, కొడుకులు లేరు, ముందుగా వెనుకని కూతురు లేరు, ఒకే ఒక కుమార్తె. యెఫ్తాను దేవుడు బలపరిచాడండి. యెఫ్తాను దేవుడు ప్రేరేపించాడండి. యెఫ్తాలోనికి దేవుని అభిషేకం వచ్చినప్పుడు ఆత్మతో నింపబడి ప్రేరేపించబడి యెఫ్తా ఒక మొక్కుబడి చేసుకున్నాడు. ప్రభువా, ఈ ఇశ్రాయేలీయులకు నన్ను నాయకుడిగా చేశాం. ఆ ఫిలిష్తీయులు, మోయాబీలు, అమ్మోనీయులు, హిత్తీయులు, బెక్కీయులు వీళ్ళంతా దండెత్తి మా మీదకి వస్తున్నారు. మేము పండించిన పంటంతా పట్టుకుపోతున్నారు, మా ఆస్తి అంతా దోసుకుపోతున్నారు. ఇది ఎలా జరిగితే ఎలాగా? కాబట్టి నేను వారి మీదకి యుద్ధానికి వెళ్తున్నాను. యుద్ధంలో నాకు విజయం కలిగిస్తే, మిండరమా, యుద్ధంలో నాకు విజయం కలిగిస్తే నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో దానిని వధిస్తానని మొక్కుకున్నాడు. దానిని నీకు అర్పణగా, బలిగా వధిస్తాను అని మొక్కుకున్నాడండి. దేవుడు విన్నాడు. యెఫ్తా మొక్కుకున్నాడు దేవుడి దగ్గర. యుద్ధానికి వెళ్ళాడు, ఫిలిష్తీయులను ఓడించాడు, చిత్తుగా ఓడించాడు, తరిమి కొట్టాడు. అందరికీ తెలిసింది యెఫ్తా విజయాన్ని సాధించాడు అని తెలిసింది. ఇంట్లో ఉన్న కూతురు కూడా తెలిసింది, మా నాన్నకి విజయం వచ్చేసింది అని. నాన్నని సంతోషపరచడానికి కూతురు ఇంట్లోంచి బయటకు వచ్చి పరిగెత్తుకుంటూ తండ్రికి ఎదురుగా వెళ్ళింది. ఏమైంది? తండ్రికి ముందుగా వెళ్ళింది. ముందుగా నాకు ఏదైతే వస్తుందో దాన్ని వధిస్తాను, అర్పణగా మొక్కుబడి చెల్లిస్తానన్నాడు. చూడండి, మాట ఇచ్చి తప్పేవాడు కాదు. ఇప్పుడు పరిగెత్తుకుంటూ వెళుతుంది కూతురు ఎదురుగా. మా నాన్నకి విజయం కలిగింది, దేవుడు విజయం ఇచ్చాడని సంతోష గానాలతో వెళుతుంటుంటే తండ్రి చూసి మోకాళ్ళ మీదకి వచ్చి కృంగిపోయి, నా కుమార్తె నన్ను కృంగదీసిన దానవయ్యా అని ఏడుస్తున్నా. ఏమిటి డాడీ, మీకు దేవుడు విజయాన్ని ఇచ్చాడని, ఫిలిష్తీయులు జయించారని సంతోషంతో నేను వస్తే నువ్వు నన్ను కృంగదీసిన దానం అంటున్నావు అని అంటే నేను దేవునికి మొక్కుకున్నాను. కూతురికి అర్థమైపోయింది. కూతురు కూడా అంటుంది, నీవు యెహోవాకు ఏదైతే మొక్కుకున్నావో అది నా పట్ల నెరవేర్చు. ఇంత త్యాగం ఉంటుంది ఎవరికైనా? యెఫ్తా అంటున్నాడు, నేను మాట తిరిగి తీసుకోలేను. ఏ మాట ఇచ్చాడు? నాకు విజయం ఇస్తే తిరిగి వస్తున్నప్పుడు నాకు ఎదురుగా ఏదైతే వస్తుందో, గొర్రె వస్తుందేమో, మేక వస్తుందేమో, ఏనుగు వస్తుందేమో, పులి వస్తుందేమో,
10గా ఇద్దామనుకున్నాడు. కానీ